కి నమస్కారం. ఇప్పుడే మా జాతీయ కార్యదర్శి గారు చాలా అంశాలను మీ దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రధానంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏమాత్రం కూడా సజావుగా లేవు. రాష్ట్ర రాజకీయాలన్నీ పేరుకు అభివృద్ధి అనేటువంటి పేరు చెప్తా ఉన్నారు తప్ప అభివృద్ధి చుట్టూ రాజకీయాలు చేయకుండా ఈరోజు లడ్డు చుట్టూ రాజకీయాలను తీవ్రస్థాయిలో చేస్తూ ఉన్నారు. లడ్డూలో కల్తీ జరిగిందని, అందులో విపరీతమైనటువంటి పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని ఒకరంటే, లేదు బాత్రూమ్లు క్లీన్ చేసుకునేటువంటి హార్పిక్ కలిపారని మరొకరంటే, ఇవన్నీ కాదు పూర్తి స్థాయిలో ఈ లడ్డు అనేటువంటి దాన్నే ఆదాయం కోసం కల్తీ చేశారని చెప్పి మరొక వివరం మాట్లాడుతూ ఉన్నారు. ఈ లడ్డు చుట్టూ దాదాపు మన బుడమేరులో వరదలు వచ్చినటువంటి సందర్భం నుంచి ఇది మొదలైంది. అంటే బుడమేరు వరదలు నివారణకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు వాటి వైపున కాకుండా ప్రజల యొక్క మనోభావాలతో ఆడుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంది. నిజంగానే లడ్డూలో కల్తీ జరిగి ఉంటే ప్రభుత్వం అధికారంలో ఉంది, 164 సీట్లు మీ చేతిలో ఉన్నాయి, మొత్తం అన్ని వ్యవస్థలు కూడా మీ చేతిలో కేంద్రీకృతమై ఉన్నాయి. అలాంటి సందర్భంలో విచారణ చేపట్టి మీరేసినటువంటి సిట్టు నివేదికలో కానీ, లేదా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ కానీ, లేదు సిబిఐలో కానీ ఎక్కడైనా అది వెల్లడై ఉంటే దానికి బాధ్యులైనటువంటి దోషులను కఠినంగా శిక్షించమని చెప్పే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము చెప్తా ఉన్నాం. అలాంటిది ఏమీ బయటికి రాకపోతే, ఏ ల్యాబులో కూడా నిర్ధారణ కాకపోతే, నిర్ధారణ అయినటువంటి సైంటిఫికల్గా ల్యాబులో నుండి రానప్పుడు మీరు ఒకవైపున హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెబుతూనే హిందువుల మనోభావాలన్నిటిని కూడా మీరే పాలక వర్గాలుగా దెబ్బతీస్తూ ఉన్నారు. అంటే లడ్డూను మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎట్లా కావాలంటే అట్లా వాడుకొని భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నారు. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఏ రాజకీయ పార్టీ ఇలా చేసినా కూడా, అది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, లేదా జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరు చేసినా కూడా ఇది తప్పేనని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విజనరీగా ఉన్నటువంటి నేత ఇన్ని రకాల అవకాశాలు పెట్టుకొని దానిపైన పూర్తి స్థాయిలో సమాచారాన్ని తీసుకొని శిక్షించకుండా ఆయన ఈ పద్ధతిలో మాట్లాడి, పైగా కూటమి మీటింగులో ఆయన డైరెక్ట్గా ప్రకటిస్తూ ఉన్నారు. ఏమండి మాధవ్ గారు మీరు ఊరుకున్నారు, ఏమండి పవన్ కళ్యాణ్ గారు మీరు గట్టిగా మాట్లాడడం లేదు, ఏమి హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఈరోజు మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సాక్షాత్తు 45 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నటువంటి, పాలనారంగంలో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం ఏమాత్రం కూడా సమర్థనీయం కాదని చెప్పి మేము ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సమాజం ఐక్యత ఉండాలి, లౌకిక భావాలు ఉండాలి, ఇతర యొక్క మతాల యొక్క ఔన్నత్యాన్ని గౌరవించేటువంటి స్థితిలో ఉండాలి. అట్లా కాకుండా ఇంకొక పద్ధతిలో రాజకీయాల కోసం లడ్డూను తీసుకొని వచ్చి ముందుకు పెట్టడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదనే మేము సిపిఐగా నిన్న జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గంలో కూడా ఆ వైపున చర్చించడం జరిగింది. అదే పద్ధతిలోనే లోకేష్ బాబు గారు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ను మేము రాష్ట్రంలోకి తీసుకొని వస్తూ ఉన్నాం, అవసరమైతే 99 పైసలకే కాదు ఊరికనే ఇస్తాం భూములని చెప్తా ఉన్నారు. ఏంటి సిసిఎల్ఏ పర్మిషన్ ఇచ్చిందా? రెవెన్యూ డిపార్ట్మెంట్లో చర్చించావా? లేదా ఇతర రాజకీయ పార్టీలో చర్చించావా? ఇదే సొంత ఆస్తులు కాదే, ఎట్లా పడితే ఎట్లా. నీ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఈ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎంత ఉపాధి క్రియేట్ చేశారు, ఎన్ని ఎకరాల ల్యాండ్ ఇచ్చారు, లూలు మాల్కి ఇచ్చారు. గత ప్రభుత్వం రద్దు చేసింది అన్నారు, ఆ ప్రభుత్వం రద్దు చేస్తే మీ ప్రభుత్వం లూలు మాల్ విజయవాడలో 450 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటిది, విశాఖపట్నంలో మరొక 400 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి, ఇతర దేశాల్లో ఎత్తిపోయినటువంటి కంపెనీకి పెద్ద ఎత్తున భూములు కట్టబెడుతున్నారు. విశాఖపట్నంలో టీసీఎస్ కంపెనీ వస్తుందని చెప్పారు. టీసీఎస్ కంపెనీ అంటే
టాటా కన్సల్టేషన్ కంపెనీ, ఆ కంపెనీ వస్తుందని చెప్పి ఒక ప్రముఖమైనటువంటి కంపెనీ పేరు చెప్పి దాని వెనుక సూట్ కేస్ కంపెనీలకు, ఉర్సా కంపెనీలకు మీరు భూములు కట్టబెట్టే పద్ధతిలో ఈరోజు ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వ భూములను ఇట్లా ఇష్టారాజ్యంగా కట్టబెడితే భవిష్యత్ తరాలకు ఏం కావాలి? కాబట్టి ఫార్చ్యూన్ 500 కంపెనీలు రావాల్సిందే, వారికి రాయితీలు కల్పించాల్సిందే. కానీ కారు చౌకగా వారు ఉత్పత్తి చేసేదానికంటే, ఉద్యోగాలు క్రియేట్ చేసేదానికంటే ఎక్కువ స్థాయిలో వారికి అవకాశం కల్పించి మీరు వ్యాపారం చేసుకోమని చెప్పి లైసెన్సులు మంజూరు చేసి ప్రభుత్వ భూములను ఇట్లా దారాదత్తం చేయడం మంచిది కాదని చెప్పేసి, పైగా ఆ సందర్భంగా జర్నలిస్టు సోదరులు అడిగితే 99 పైసలకి ఏం కర్మ, ఊరికనే ఇస్తామని చెప్పి ఆయన చెప్పాడు. ఊరికనే ఇయ్యి, మేమేం వద్దని చెప్పేది ఏం లేదు. హెరిటేజ్ భూములు ఉంటే ఫ్రీగానే ఇచ్చేసేయి, మాకే అభ్యంతరం లేదు. బట్ ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు, వాటిని ఇష్టారాజ్యంగా ఇవ్వడానికి లేదు. దానికి ఒక పద్ధతి, ఒక చట్టం, దానికి కావాల్సినటువంటి చర్చ అవసరం. కాబట్టి ఈ వైపున అదేవిధంగా నీటిపారుదల ప్రాజెక్టులు ఎటు చూసినా కూడా పెండింగ్లో ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వమే ఉంది రాష్ట్రంలో. పక్కన మనకు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులతో మనకు అక్కడ ఒడిశా ప్రాంతానికి సంబంధించినటువంటి ఒడిశా రాష్ట్రంతో వివాదం ఉంది. అక్కడ లబ్బర్ డ్యామ్ కానీ, అదేవిధంగా నాగావళి కానీ, వంశధారకు సంబంధించినటువంటి కానీ ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఒరిస్సాలో బీజేపీ గవర్నమెంట్, ఇక్కడ కూటమి ప్రభుత్వం, ఢిల్లీలో కూటమి ప్రభుత్వం. 3 ప్రభుత్వాలు కలిసి ఉన్నప్పుడు 30-40 సంవత్సరాల కాలంగా ఎన్టీ రామారావు ఆన్వర్డ్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి వివాదాన్ని ఈ సందర్భంగానైనా దృష్టి పెట్టాలి బాబు గారు. ఇది కూడా పెట్టడం లేదు. అంటే మనకు అభివృద్ధి అంటే ఇవి కాదా? మరి వీటి చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదా? ఇలాంటి సమస్యలు. అదేవిధంగా రాయలసీమలో చాలా పెద్ద ఎత్తున పెండింగ్లో ప్రాజెక్టులు ఉన్నాయి. నిన్న చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మన జిల్లాకు సంబంధించినటువంటి అని అనుకుంటా నిమ్మల రామానాయుడు గారు మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా 1996లో వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాం. బాబు గారి 30 బర్త్డేలు పూర్తి అయిపోయాయి, ఈ బర్త్డేకైనా పూర్తి చేస్తామని చెప్పి ప్రకటించారు. 96, ఇప్పుడు 2026, కరెక్ట్గా 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల్లో 4,000 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయిస్తే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అవుతుంది. పోనీ నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో ఏమైనా కూడా కనీసం 1,000 కోట్ల రూపాయలు ఏమైనా డబ్బులు కేటాయించామంటే అది లేదు. 400 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించి చేతులు దులుపుకునే పరిస్థితి. అంటే ఇట్లా ఎన్ని సంవత్సరాలు గడవాలి? కాబట్టి ఇంకొక వైపు నుంచేమో అప్పులు విపరీతంగా తీసుకొని వస్తూ ఉన్నారు. దాదాపు 3 లక్షల కోట్ల పైచిలకు ఇప్పటికే రాష్ట్ర అప్పులు పెరిగిపోయినాయి. మరి తీసుకొని వస్తున్నటువంటి అప్పులన్నీ ఏ అభివృద్ధి కార్యక్రమాలకు పోతా ఉన్నాయో ప్రభుత్వం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇట్లాంటి శాశ్వత ప్రాతిపదిక పైన నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేస్తే వ్యవసాయ రంగం అభివృద్ధి జరుగుతుంది. వ్యవసాయ రంగం అభివృద్ధి జరిగితే ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరిగితే ఆదాయం పెరుగుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి పని దొరుకుతుంది. ఆ వైపున ఆలోచన చేయకుండా మేము పప్పులు బెల్లాలు పెట్టాం, అవి మాత్రమే మీరు తినండి, సంక్షేమ పథకాలతో 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చామని చెప్పి ఈ వైపున ప్రకటిస్తున్నారు. ఇది కాదు కావాల్సింది. సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి. అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమం పేరుతో పెద్ద ఎత్తున ఇట్లా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సరైనటువంటిది కాదని చెప్పి మేము సిపిఐగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, భవిష్యత్తులో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ప్రజల పక్షాన, రైతుల పక్షాన, వ్యవసాయ కార్మికుల పక్షాన ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటాలకు సమాయత్తం కావడానికి సిద్ధమైంది. ఆ వైపునే ఇక్కడ రాష్ట్ర సమితి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రేపు జరిగేటువంటి సమావేశాల్లో మరిన్ని అంశాలపైన చర్చించి ఒక భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని కాకినాడ వేదికగా, ఇక్కడ కాకినాడలో కూడా ఆయిల్ నిక్షేపాలు పెద్ద ఎత్తునున్నాయి, గ్యాస్ ఆయిల్ నిక్షేపాలు. దానికి సంబంధించిన దాంట్లో ఇక్కడ నుంచి తీసుకొని గుజరాత్ దాకా తీసుకొని పోతున్నారు. కానీ ఇక్కడ ఈ రాష్ట్రానికి ప్రయోజనాలు ఏమీ లేనటువంటి దశ ఒకటి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇత్యాది అంశాలపైన గట్టిగా పోరాటం చేయడానికి మేము సిద్ధమైన. అదే నేపథ్యంలో ఈరోజు మెడికల్ మాఫియా, చివరి అంశం మెడికల్ మాఫియా చాలా పెద్ద ఎత్తున విజృంభిస్తూ ఉంది. అది ఫార్మాస్యూటికల్ కంపెనీలు మొదలుకొని, కార్పొరేట్ ఆసుపత్రులు మొదలుకొని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మొదలుకొని పెద్ద ఎత్తున ప్రజా ఆరోగ్యం పైన
దాడి చేస్తూ ఉంది. ప్రభుత్వ వైద్యశాలలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీ అనేటువంటి పేరుతో తీసుకొని వచ్చి దానికి 4,000 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించారు. ఆరోగ్యశ్రీ మంచిదే అని ఒకవైపున అనుకున్నా, కానీ CGHలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు నిరుపయోగంగా పడినటువంటిది గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలు పెడితే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు చాలా అధ్వానంగా తయారైనటువంటి నేపథ్యంలో మెడికల్ మాఫియా పైన, అది ఫార్మాస్యూటికల్ రంగంలో వస్తున్నటువంటి మాఫియా కానీ, డ్రగ్స్కు సంబంధించినటువంటిది కానీ, డ్రగ్స్ కంట్రోల్ అధికారుల యొక్క అవినీతి కానీ, అదేవిధంగా ప్రజలకు నిషేధిత మందులు కూడా ఈరోజు మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముడవుతూ ఉన్నాయి. ఇదే కాకినాడలో దాదాపు 4 సంవత్సరాల క్రితం 20 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి బోగస్ మెడిసిన్స్ ఇక్కడే డంపు పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి అంశాలన్నిటిపైన కూడా మేము భవిష్యత్తులో సిపిఐగా మెడికల్ మాఫియా పైన కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత, అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, ఆ జీవించే హక్కును కాపాడమని చెప్పేసి మేము కోరుతూ అసెంబ్లీలో ఇలాంటి సమస్యలపైన చర్చించి ప్రజారోగ్యం పైన ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక వేయమని చెప్పేసి మేము పాలక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా దృష్టిలో ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ రాష్ట్ర విభజన హక్కులో చేర్చబడినటువంటి పారిశ్రామిక అభివృద్ధి జరగాలి, వ్యవసాయ రంగ అభివృద్ధి జరగాలి, దాని ద్వారా పని కల్పన జరగాలి, పని కల్పన ద్వారా రాష్ట్ర ఆదాయం పెరగాలి, ఆ ఆదాయం ద్వారా ప్రజల అభివృద్ధి జరగాలి. ఇది కావాలి. ఇలా కాకుండా కేవలం ఆ మాటన సిఐఏ సదస్సు జరిపారు, 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి 653 కంపెనీలతో MOU కుదిరించుకున్నామని చెప్పారు. అంతకుముందు 5 సంవత్సరాల ముందు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే సిఐఏ సదస్సు జరిపారు, ఆయన 20 లక్షల కోట్లు తెచ్చారన్నాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అక్కడే సిఐఏ సదస్సు జరిపారు, అక్కడ 20 లక్షల కోట్లు పరిశ్రమలు వచ్చాయని చెప్పారు. 60 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పరిశ్రమలు వచ్చింటే ఈ రాష్ట్రంలో ఎందుకు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది, పక్కన విజయనగరంలో ఫెల్లో ఎరేస్ కంపెనీలు 20 ఎందుకు మూతబడిపోయాయి, కార్బైడ్ ఫ్యాక్టరీ ఎందుకు మూతబడిపోయింది, చెరుకు పరిశ్రమలు ఎందుకు మూతబడిపోయాయి, కాగిత పరిశ్రమలు ఎందుకు మూతబడిపోయాయి, పాల పరిశ్రమలు ఎందుకు మూతబడిపోయాయి, మొత్తం అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడే మీ కాకినాడకు సంబంధించే షెడ్జ్ వచ్చింది. ఆ షెడ్జ్లో 1000 ఎకరాల భూములు ఉన్నాయి. మీ కాకినాడ షెడ్జే ఈరోజు నిరుపయోగం ఉంది. 15 సంవత్సరాల క్రితం కనిగిరి దగ్గర నిమ్స్ అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి చేత ప్రారంభించారు. పక్కన దొనకొండ పారిశ్రామికవాడ 30 సంవత్సరాల క్రితం పారిశ్రామికవాడను డెవలప్ చేస్తామని చెప్పి ప్రకటించారు. అక్కడే కడపలో కొప్పోలు పారిశ్రామికవాడ, కర్నూలులో కల్లూరు దగ్గర పారిశ్రామికవాడ, ఇవి ఇక్కడన్నీ కూడా ఏ ఒక్కటి రాలేదు. ఆ పరిశ్రమలు రాకుండా కొత్త వస్తున్నాయని చెప్పేసి ఏంటి మీ ఆదాయాల కోసమా, మీ ATM కోసమా, ఎనీ టైం మనీ కోసమా? ఈరోజు ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసి పోలవరం ప్రాజెక్టు ఉంది, పోలవరం ప్రాజెక్టు పైన 32,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు డబ్బులు ఇవ్వాలి, అవి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ నల్లమల సాగర్ అని చెప్పి దానికి CWC పర్మిషన్ లేదు, పర్యావరణ పర్మిషన్ లేవు, ఏ ఒక్కటి లేకపోయినా కూడా అవి ముందుకు పెట్టి మళ్ళీ ఎనీ టైం మనీ కోసం కాకపోతే ఏమి 760 అడుగులు పైకి ఎత్తిపోసేటువంటి పద్ధతి కాకపోతే వేరే ఏముంది? కాబట్టి అభివృద్ధి అంటే అది కావాలి, వ్యవసాయ రంగ అభివృద్ధి కావాలి, పని కల్పన జరగాలి. రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి ఆల్రెడీ మేము గతంలో కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో ఎక్కువ ప్రజలపైన భారాలు మోపేటువంటి బడ్జెట్గానే అది కనిపిస్తూ ఉంది. పైగా విద్యుత్ ఛార్జీలు కానీ, మిగతా ట్రూ ఆఫ్ ఛార్జీలు కానీ, నిరుద్యోగులకు సంబంధించినటువంటి వాటికి ఆయన 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పి ప్రకటించాడు. మహిళలకు సంబంధించి మీకు 1,800 మీకు 1,500 అని చెప్పేసి అందరూ చెప్పారు. అవి కానీ ఏ ఒక్కటి దానికి సంబంధించి బడ్జెట్లో శాంక్షనరీ బడ్జెట్ లేకుండా ఏ ఒక్కటి ప్రకటించకుండా పైకి మాత్రం అన్ని పేపర్లలో టీవీలో మాత్రం ఈ బడ్జెట్ చాలా పెద్దదని చెప్పారు. ఇది బడాయి బడ్జెట్ అని చెప్పేసి మేము ముందుగా చెప్పాం. ఈ బడాయిలు ఆపి ప్రజలకు పనికొచ్చేటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టి అప్పులు కుప్పగా మార్చకుండా ఆదాయ వనరులు పెంచడానికి ఏంది ఉగాది లక్ష్మి, ఎండి లక్ష్మి, రాగి లక్ష్మి అని చెప్పి పేర్లు పెడితే పేదరికం నిర్మూలన జరగదని చెప్పి మేము చెప్తాము.